అనేవి లెక్కలు లేకుండా చెప్పటల్లా, ఖచ్చితంగా లెక్కలు చూసుకోండి. సార్, తమిళనాడులో విజయ్ విక్టరీ సాధిస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని ఎందుకు ట్రోల్ చేస్తుంది, ఎందుకు విమర్శలు చేస్తుంది? వైసీపీ ట్రోల్ చేయటం ఏంటి? అన్ని వర్గాలు ట్రోల్ చేస్తుంది, అన్ని వర్గాలు. కాకపోతే వైసీపీ కూడా చేస్తుందేమో నాకు తెలియదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, ఎంకి పెళ్లి సుబ్బిసావుకి వచ్చింది, ఆయన గెలుపు ఈయన మీద విమర్శ చేయడానికి వచ్చింది. కంపేర్ చేస్తారు సార్. ఇవాళ ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో ఏ సినిమా యాక్టర్, ఈజ్ ఆల్సో హీరో, ఈజ్ ఆల్సో హీరో. అతను సాధించాడు, ముందుకు వెళ్ళాడు. నువ్వు సాధించలేకపోయావు 12 సంవత్సరాలు అయినా కూడా. అతను 2 సంవత్సరాలు ఒక గొప్ప టార్గెట్ని రీచ్ అయ్యాడు. నువ్వు అలా చేయలేకపోయావు. నువ్వు ఏ కాడికి చంద్రబాబు పల్లకి మోయటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇలా ఎన్నాళ్ళు మోస్తే ఏమి లాభం? విజయ్లాగా సాహసం చేయొచ్చు కదా అనేది ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది. వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా జన సైనికుల్లో ఉంది, కాపు సామాజిక వర్గంలో ఉంది. నువ్వు ఎప్పుడవుతావు ముఖ్యమంత్రి? ఇంకా ఇలాంటి అవకాశాలను కూడా వినియోగించుకోలేదు అంటే నేనేమంటానంటే, చాలామంది అని అంటారు ఏదో రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ళు కలిసి ఉంటాం కాబట్టి రెచ్చగొట్టి విడదీయడానికి. ఏమి విడదీయడానికి? అసలు ఎవరు చేసినా విడిపోయే బంధం కాదు అది, దానికి వేరే ఉంది బంధం. విడిపోయే బంధం కాదు. ఎందుకంటే రాజకీయాలు తెలియని వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది మర్యాదగా చూడటం. ఈయన ఆయనకి ముక్కు ఆపరేషన్ చేస్తే వెళ్ళి పుష్ప కూర్చోవిచ్చి గంటసేపు మాట్లాడతాడు, లేదా ఇంకో సందర్భం రెండని కూర్చొని అంటాడు. ఈ మర్యాదలు పెట్టి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి అధికారంలో పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి లోకేష్ సీఎం సీటు అధిరోహిస్తాడు, చూసుకోండి నేను చెప్తున్నాను. అప్పుడు కూడా ఏం మాట్లాడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ లోకేష్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏమీ మాట్లాడు, ఆయన కూడా ఉండమని కోరతాడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని ఒక ముద్ర బలంగా చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మంత్రులు, రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ పత్రికల్లో కూడా అవే హెడ్డింగ్లు. గడిచిన నెల రోజుల నుండి దాదాపు 2 నెలల నుండి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయించే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలితో రాజ్యం చేసే వ్యక్తి అని ఒక బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం. మీరేంటి మీకు ఆ లెక్కన వస్తే మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు వెళ్ళి 67 సీట్లు సాధించి అపోజిషన్లో ఉండి 22 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన అపోజిషన్లో బలమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్డల పార్టీ అని మాది అంటున్నారు కదా, మీది వెన్నుపోటు పార్టీ కదా. మీరు అసలు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏమండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం